అందరికీ నమస్కారం అండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సైబరాబాదు నిర్మిస్తున్నప్పుడు మరి అప్పుడు ప్రతిపక్ష నాయకులు కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న డబ్బంతా కూడా అక్కడ సైబరాబాదుకే పెట్టేస్తున్నారని దుష్ప్రచారాలు అప్పుడు జరిగాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మిస్తుంటే మళ్ళీ అదే దుష్ప్రచారాలు. ఒక విషయం గమనించుకోండి, అప్పట్లో సైబరాబాదు ఆపివేస్తే ఏమయ్యేది? మరి ఇవన్నీ దుష్ప్రచారాలను అధిగమించి సైబరాబాదు నిర్మించడం వల్ల దాని నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ఎంత డబ్బు లాభపడుతుంది? ఒక్క సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనలో దృష్టి పెట్టుకొని ఎన్ని దుష్ప్రచారాలు వచ్చినా ఆగకుండా సైబరాబాదు నిర్మించడం వల్లే కదా ఈరోజు ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. ఇప్పుడు కూడా భవిష్యత్తు తరాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వనరుల కోసం మరి అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులుగా మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో అమరావతికి శంకుస్థాపన చేశాడు. భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయనే ఆలోచనతోనే కదా ఇప్పుడు కూడా అమరావతిని డెవలప్ చేస్తుంది. అయితే రాజధాని నిర్మాణానికి ముఖ్యంగా రైతులు ఇచ్చిన భూముల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసి అదేవిధంగా వాటిని మానిటైజేషన్ ద్వారా అమరావతికి మరి నిర్మాణం చేసి అప్పుల్ని కొంతవరకు జిఎస్టీ ద్వారా అంటే 15-20% జిఎస్టీ ద్వారా మరి ఇతర పన్నులు రుణమాఫీ ఇతర పన్నుల ద్వారా చెల్లిస్తున్నారు. మరి ఇదొక ఆదాయం. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం ఇదొక ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్లో హైటెక్ సిటీ నిర్మిస్తున్నప్పుడు అదంతా అటవీ ప్రాంతం, రాళ్ళు రప్పలు గుట్టలు, అసలు అటు వెళ్ళటానికి కూడా మనిషి వెళ్ళటానికి కూడా వీలు పడదు. సుబ్రమణియన్ అప్పట్లో ఉద్యోగం ఉండి అక్కడికి వెళ్ళి కూడా ఇది ఇక్కడ పనికిరాదు, కట్టడానికి వీలు లేదని కూడా రిపోర్ట్ ఇచ్చిండు. అలాంటి దాన్ని ఇప్పుడు ఒక నగరంగా ఎలా మార్చాడో మనం అందరం చూస్తున్నాం. ఐబిఎం, వైజర్ లాంటి సంస్థల ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అదేవిధంగా ప్రఖ్యాత సంస్థలు మరి విద్యార్థులకు క్వాంటమ్ నైపుణ్యాలకు శిక్షణ కూడా ప్రారంభిస్తున్నారు. మరి గూగుల్ డేటా సెంటర్తో మరిన్ని సంస్థలు అక్కడకు రానున్నాయి. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్ళే వారు కూడా ఇకపై అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు అదొక భరోసా ఇస్తున్నారు. ఇక్కడే అలాంటి ఉద్యోగాలు కూడా ఇక్కడే ప్రారంభమవుతున్నాయి. మరి ఎలాంటి భవిష్యత్తుకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి భరోసా ఇస్తున్నారు. భారతదేశానికి దేశీయ కంపెనీలకు క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయగల సామర్థ్యం కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతున్నారు కంపెనీ. ముఖ్యంగా ప్రధాని మోదీయే టెక్నాలజీలో లీడర్. సరైన నాయకత్వం ఉంటేనే సాంకేతికతను అందిపుచ్చుకోగలమని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సాంకేతికతలో మీరే నాయకుడని మీడియా ప్రతినిధులు అనగా ప్రధాని నరేంద్ర మోడీ సాంకేతికతలో లీడర్ అని తాను ఫాలో అవుతానని చంద్రబాబు సమాధానమిచ్చారు. మరి ఇంతటి మహానుభావుడు ముందంజలో ఉన్నాడు, మరి ముందు చూపుతూ ఉన్నారు. మరి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయాలన్న ఆలోచన ఆయన ముందు ఉంచగానే సంపూర్ణ సహకారంతో అందించారు మరి ప్రధానమంత్రి మోదీ గారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల డేటా సెంటర్లు వస్తాయి, ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, దేశంలోనే ప్రఖ్యాతగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ డీజిల్పై ఆధారపడటం తగ్గించాలి, మరి ఇలాంటి పరిస్థితులను కూడా అధిగమించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు విజన్తో ముందుకెళ్తున్నాడు. చూశారుగా. మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా పేరు విశ్వరూపాచారి.